హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీతో వరి కోత మిషన్తో వరిని ఎలా కోస్తారో ఆ ప్రాసెస్ మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే మాన్యువల్గా కాకుండా వరి కోత మిషన్తో ఎలా కోస్తారనే ప్రాసెస్ మీతో షేర్ చేస్తున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ షేర్ స్టార్ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇది వరి కోత మిషన్ అండి. ఈ మిషన్ జస్ట్ ఇప్పుడు పొలంలోకి ఎంటర్ అవుతుందండి. ఈ మిషన్ కోయడానికి గంటకి ఇంత అని ఉంటుందండి. అంటే ప్రైస్ అయితే ఫిక్స్డ్గా ఉండదు, ఇది లొకేషన్ బట్టి ఉంటుంది. వన్స్ ఎంటర్ అయిన తర్వాత కటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ప్రజెంట్ అది కట్ చేస్తుంది చూడండి. ఫిక్స్డ్ ప్రైస్ ఉండదు కాబట్టి నేను చెప్పట్లేదు ప్రైస్ ఎంత ఇచ్చామని. మేము మీ ఏరియాలో మీరు ఎంత పే చేస్తున్నారో కామెంట్ చేయండి. వరి కోత మిషన్ మన పొలంలోకి ఎంటర్ అవ్వక ముందే మనము సైడ్స్లో ఉన్న వరిని కట్ చేసుకొని పైన వేసుకోవాలండి. అప్పుడు వడ్లు వేస్ట్ కాకుండా ఉంటాయండి. ఇదే పనిని మనుషులతో చేస్తే చాలా టైం పడుతుంది కదా, అదే మిషన్తో అయితే చాలా ఈజీగా చేస్తున్నారండి. మనీ కూడా సేవ్ అవుతుంది, టైం కూడా సేవ్ అవుతుందండి ఇలా మిషన్తో వెళ్తే. మిషన్తో కాకుండా మాన్యువల్గా కట్ చేస్తే గ్రాస్ వేస్టేజ్ ఉండదండి. ఎందుకంటే మనము గ్రౌండ్ లెవెల్కి గ్రాస్ కట్ చేస్తాము. సో ఆ గ్రాస్ని మనము పశువుల దానగా వాడుకోవచ్చు. అదే మిషన్తో వెళ్తే మిషన్ సెంటర్లో కట్ చేస్తుంది. సో కొంచెం గ్రాస్ వేస్టేజ్ అనేది ఉంటుంది. ఇక్కడ మిషన్ వరిని కట్ చేస్తుందండి. రెడ్ కలర్లో ఉన్నది బ్లేడ్ అండి. బ్లేడ్తోనే ఇది వరి గ్రాస్ని కట్ చేస్తుంది. అంటే వరిని కట్ చేసినప్పుడు ఈ మిషన్ వడ్లని కలెక్ట్ చేసుకొని బ్యాక్ సైడ్ ఉన్న బాక్స్లో స్టోర్ చేసుకుంటుందండి. ఆ గడ్డిని బ్యాక్ సైడ్ డ్రాప్ చేస్తుందండి. చూడండి, మిషన్ వెళ్తూ ఉండే బ్యాక్ సైడ్ గడ్డి పడుతూ ఉంది. సో అంటే గడ్డి కంటే ముందు వడ్లని కలెక్ట్ చేసుకొని బ్యాక్ సైడ్ ఉన్న బాక్స్లో స్టోర్ చేసుకొని ఉంటుందండి. మిషన్ డ్రాప్ చేసిన గడ్డిని డ్రై చేసి పశువుల దానగా ఉపయోగించుకోవచ్చండి. ఇంకా మనకి ట్రాక్టర్స్ కూడా కావాలి అండి. ఎందుకంటే మిషన్ ఆల్రెడీ వడ్లని కలెక్ట్ చేస్తుంది కదా, ఆ వడ్లని మనము ఈ ట్రాక్టర్స్లో డ్రాప్ చేసుకొని ఇంటికి తీసుకెళ్ళచ్చు. అంటే ట్రాక్టర్స్ కానీ ట్రక్స్ కానీ ఉండాలి. విలేజెస్లో ఎక్కువ ట్రాక్టర్సే ఉంటాయి కాబట్టి మనకి ఎక్కువ ట్రాక్టర్స్ అవసరం అవుతాయి. వరిని అంతా కట్ చేసిన తర్వాత ఎప్పుడైతే బాక్స్ వడ్లతో ఫిల్ అవుతుందో అప్పుడు అది ట్రాక్టర్ దగ్గరికి వచ్చి ఆ వడ్లని ట్రాక్టర్లో ఫిల్ చేస్తుందండి. ఇప్పుడు చూడండి అది ఎలా ఫిల్ చేస్తుందో వడ్లని ట్రాక్టర్లో. చాలా ఈజీగా మనము వడ్లని కలెక్ట్ చేసుకోవచ్చండి ఈ మిషన్తో అయితే. వడ్లని ఇలా ట్రాక్టర్లో ఫిల్ చేస్తుంది. మళ్ళీ మనము లెవెల్ చేసుకోవాలండి వడ్లని. లేకపోతే ఇలాగే మనం తీసుకెళ్తే వడ్లు కింద పడిపోయే ఛాన్స్ ఉంటుంది. సో మనం ట్రాక్టర్లో ఉన్న వడ్లని లెవెల్ చేసుకోవాలి. ఇంకా మిషన్ మళ్ళీ వరి కట్ చేయడానికి వెళ్తుంది. ఇలా మనమే లెవెల్ చేసుకోవాలండి వడ్లని. సో ఇప్పుడు చేస్తున్నారు కదా, అది ఎలా చేస్తున్నారో మీరు కూడా చూడండి. ఇలా మిషన్తో వడ్లని కోసిన తర్వాత వడ్లని ఫస్ట్ పచ్చిగా ఉంటాయండి, వాటిని డ్రై చేయాలి. అంటే కలంలో కానీ ఇంటి దగ్గర కానీ ఎక్కడైనా కంఫర్టబుల్ ప్లేస్లో వాటిని డ్రై చేయాలి. డ్రై చేసిన తర్వాత సేల్ చేసుకోవచ్చు, లేదంటే స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. ఎప్పుడైనా మనకి ఎప్పుడు రేట్స్ బాగుంటే అప్పుడు సేల్ చేసుకోవచ్చు అండి. ఇదేంటి ప్రాసెస్.
ఇక్కడ అయితే లేట్ నైట్లో కూడా వర్క్ చేశారండి, ఎందుకంటే మిషన్ లేట్గా వచ్చింది. సో వర్క్ అనేది లేట్ అయిపోయింది. అంటే మిషన్ కాబట్టి మనకి నైట్లో కూడా వర్క్ చేయడానికి పాసిబుల్ అయ్యింది. అదే మాన్యువల్గా అయితే అయ్యేది కాదు. సో అది కూడా అడ్వాంటేజ్ అండి మిషన్తో వర్క్ చేసుకోవడము. వీడియో నచ్చిందా? అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.